తిరుపతి జిల్లాలో ఓ నవవధువు కుటుంబ సభ్యులు దారుణానికి ఉరిగట్టారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న నవ దంపతులు శివ స్నేహ చందులపై వధువు కుటుంబ సభ్యులు దాడికి పాల్పడ్డారు. రక్షణ కోసం తిరుపతి ఎస్పీ ఆఫీసుకు వెళ్తుండగా అమ్మాయి మెడలోని తాలిబట్టును తెంపేశారు. భయంతో ఓ కార్యాలయంలో దాక్కున్న దంపతులను స్థానికులు కాపాడి ఎస్వీ యూనివర్సిటీ పోలీసులకు అప్పగించారు. మేము సండే మార్నింగ్ వచ్చి పెళ్లి చేసుకున్నాము. నాకు ఇతనంటే ప్రేమించాను. నేను పెళ్లి చేసుకున్నాను. మా పేరెంట్స్ ఈరోజు ఎస్పీ ఆఫీస్కి మేము వెళ్ళి కంప్లైంట్ ఇద్దామనుకుంటే అక్కడికి వచ్చి మా మీద దాడి చేసి నా తాలిబట్టు తీసేసి మా భర్తను కొట్టేస్తారు. మా పేరెంట్స్ వల్ల నాకు ప్రాణహాని ఉంది. నేనైతే వాళ్ళకి వెళ్ళను, మా భర్తతోనే ఉంటాను. నాకు మా భర్తే కాదు సార్. నేను మేజర్ చందు. మేము వచ్చి సండే నైట్ పెళ్లి చేసుకున్నాము. మండే నైటు కానిస్టేబుల్ తీసుకొని వచ్చి మా అమ్మని, మా పెద్దమ్మని, మా బావని తీసుకొని రాయచోటి స్టేషన్కి తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు 4 రోజుల నుంచి మమ్మల్ని అక్కడ కొట్టి బ్లాక్మెయిల్ చేసి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పి మమ్మల్ని టార్చర్ పెడతా ఉన్నారు. మేము ఎస్పీ ఆఫీస్ దగ్గరికి వెళ్తా ఉంటే వాళ్ళ అమ్మ వాళ్ళు ఆడ కారు పెట్టుకొని అక్కడికి వచ్చి వాళ్ళని తీసుకొచ్చి మమ్మల్ని కొట్టారు. కొట్టి మేము కానిస్టేబుల్ మేడం కనబడితే ఆ మేడం సహాయంతో ఇక్కడ పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చాము. మా వాళ్ళు వచ్చారు, ప్రూఫ్స్ తీసుకొని తర్వాత వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. మునిలక్ష్మి మా అమ్మ పేరు, మా పెద్దమ్మ పేరు అచ్చమ్మ, మా పేరు మునిచంద్ర. 4 రోజులు నేను తీసుకెళ్ళి కంప్లైంట్ చేస్తే తీసుకొని వస్తా ఉన్నారు.